చాలా బాగుంది. మనం చాలా బాగా చూపించారు. అనిరుద్ధ్ గారికి అయితే పెద్ద హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆ మ్యూజిక్ వింటా అంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళు ఖచ్చితంగా లిరిక్స్ పాడతారు. అనిరుద్ధ్ గారు ఒక మిడాస్ మ్యూజిషియన్ అనేది ప్రూవ్ చేస్తున్నారు. మిడాస్ మ్యూజిషియన్ అంటే వాట్ ఎవర్ ఈ టచెస్ ఇట్ బికమ్స్ గోల్డ్ అంటారు. అది ఆయన మిడాస్ మ్యూజిషియన్ అనే మాటకి ఆయన చాలా న్యాయం చేశారు. చాలా బాగుంది. భాగ్యశ్రీ గారు కానీ సత్యదేవ్ గారు కానీ చాలా బాగా చేశారు. అసలు మా ఎక్స్పెక్టేషన్స్ మించింది చెప్పాలంటే. చాలా బాగుంది. ఆ యాటిట్యూడ్కి ఆయన ఫేమస్ అయ్యింది కాబట్టి యాటిట్యూడ్ ప్రతి ఆయన రియల్ లైఫ్లో ఉంటుంది, మూవీలో ఉంటుంది. కానీ ఏ మూవీకి ఎలా యాక్ట్ చేయాలనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి చాలా ట్యూన్ అయ్యిండు, చాలా కష్టపడిండు. ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన అటైర్ కానీ ఆయన లుక్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. కొత్తగా చూడొచ్చు విజయ్ దేవరకొండ గారి. మనకు డ్యాన్స్ అనేది కొద్దిగా మీడియంగా పెట్టారు. చాలా బాగుంది. నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎవరికి ఏ కమెంట్ చేయాలని అనుకోవడం లేదు. నా లవ్, నా అఫెక్షన్, నా కేర్ని జస్ట్ నేను స్ప్రెడ్ చేస్తున్నాను. నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు. రాసుకొచ్చాను. చాలా బాగుంది సినిమా. కొట్టేశాడా మరి? కొట్టిండు బ్రో. చాలా మంది అంటే అది ఇండివిజువల్ ఒపీనియన్ వదిలేస్తున్నాం బ్రో. ఫ్యాన్స్కి మాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ గారి రేటింగ్ గురించి నేను మాట్లాడడం కాదు, కానీ అది మూవీ వాళ్ళు, ఆడియన్స్ చాలా కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళందరూ నిర్ణయించారు. కానీ నాకు విజయ్ దేవరకొండ గారి కెరియర్లో బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది. ఎందుకంటే చాలా కమర్షియల్ మూవీస్ చూసాం, చాలా రొమాంటిక్ మూవీస్ చూసాం. అలా ఏం లేదు. ఎందుకంటే మీరు ఆ బీజిఎమ్స్, ఆ ఫ్రేమ్స్ చూసి అలా అనుకుంటున్నారు. స్టోరీ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా అవును. అది సస్పెన్స్ గానే పెడితే బాగుంటుంది. పబ్లిక్ వెళ్ళి చూస్తే ఆ సస్పెన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్